వెల్కమ్ 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 టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాది దేవుని దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా బాగున్నా. అట్ ప్రజెంట్ మనం నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాము. ఏ మార్నింగ్ రైడ్ ఫ్రమ్ నల్గొండ ఎక్స్ రోడ్. ఈ మధ్యలో ఒక 2-3 వీక్స్ ఈ చర్చ్కి అయితే వెళ్ళడం జరిగింది. బాగా నడుస్తుంది వర్షిప్ ఇక్కడ, మంచిగా అనిపించింది. యాక్చువల్లీ మేము ఉండేది బోడుప్పల్లో ఉన్న చర్చ్కి వెళ్తాము. మా అత్తగారు వాళ్ళది సైదాబాద్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు రీసెంట్గా కొన్ని 2-3 వీక్స్ ఆ చర్చ్కి అయితే వెళ్ళడం జరిగింది. సో కమింగ్ టు ద పాయింట్, అట్ ప్రజెంట్ మనం నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాము. గతంలో జనవరిలో కానీ డిసెంబర్లో కానీ మార్నింగ్ రైడ్స్ అయితే చేయడం జరిగింది. చాలా మంది ఫుల్ ఖుషి అయినారు. ఇప్పుడు తిరిగి ఈరోజు కుదిరింది మార్నింగ్ రైడ్ చేయడానికి. ఇక్కడైతే రెడ్ సిగ్నల్ పడుంది, మనం ఆగుదాము. ఇది నల్గొండ ఎక్స్ రోడ్. ఇట్లా లెఫ్ట్ వెళ్ళిపోతే మనము చాదర్ఘట్, అఫ్జల్గంజ్ అటు సైడ్ వెళ్ళిపోవచ్చు, ఎంజీబీఎస్. అండ్ ఇక్కడ నుంచి రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం మలక్పేట సైడ్ వెళ్తాం. గో అని ఉన్నది, వెళ్ళిపోదాం మనం. ఎస్, ఇక్కడ నుంచి మనము మలక్పేట్ వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది వీడియో స్టార్టింగ్ ఇంట్రడక్షన్. అండ్ మీ అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. అదేంటంటే దేవుడి దయ వల్ల, దేవుడి ఆశీర్వాదం వల్ల దేవుడు మాకు ఒక మంచి కుమారుడిని అనుగ్రహించిండు అనమాట. అండ్ 31st January 2026 రోజు ఆఫ్టర్నూన్ 1:36 అరౌండ్ ఆ టైంలో మాకు 2.8 kgs తోటి కుమారుడు అయితే జన్మించడం జరిగింది. మేము జీసస్ని ఫాలో చేస్తాం అనమాట. బైబిల్లో చెప్పబడిన ప్రకారము కుమారులు అనేవాళ్ళు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం. ఆ దేవుడు మాకు స్వాస్థ్యంగా కుమారుడిని అనుగ్రహించినాడు. సో నా మిస్సెస్ కూడా చాలా సేఫ్గానే ఉంది, రికవరీ అవుతుంది. ఆపరేషన్ అయితే అయిందనమాట. నార్మల్ డెలివరీ కొరకు ఎంత ట్రై చేసినా కుదరలేదు. వీలైతే ఫ్యూచర్లో బేబీకి సంబంధించిన వీడియోలు చేద్దాము అని ఒక ఆలోచనలో ఉన్నా. చూడాలి అవి చేస్తామా లేదా అనేది. అది మీరందరూ దయ కూడా నా మీద ఉన్నది. మీరందరూ మన ఛానల్ని చూస్తూ నన్ను ఆదరిస్తూ ఉన్నారు. మీరు వ్యూస్ చూడడం వల్లనే నా ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. కాబట్టి మీ అందరు కూడా ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. నా కొరకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. నా కొరకు ప్రేయర్ చేసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. ఈ వీడియోని ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్న మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీస్లో కూడా గుడ్ న్యూసెస్ రావాలి. ఈ 2026లో మీకు అంతా మంచి జరగాలని నా ప్రార్థన. ఎస్, మనం ఇప్పుడు మలక్పేట్ గంజ్ దాటి ముందుకైతే వెళ్ళడం జరుగుతుంది. మనకు స్ట్రైట్ క్లియర్ ఉన్నది, రైట్ మాత్రం రెడ్ ఉంది. అండ్ ఇక విషయాల్లోకి వెళ్తే హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మనం రెగ్యులర్గా వీడియోలు చేస్తున్నాం. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచు చూస్తున్నారు కదా, మీకు ఆ డెప్త్ అనిపిస్తుంది అనుకుంటున్నా. మంచు అయితే చాలా ఉంది పొద్దున్నే. ఇదిగోండి, వీలైతే వీడియో ఎండింగ్లో వాచ్ చూపించే ప్రయత్నం చేస్తా. February 3rd అరౌండ్ టైం మార్నింగ్ 7 AM అలా అయితే అవుతుంది. ఈ మధ్యలో హైడ్రా వాళ్ళు కొన్ని ఫర్నిచర్ షాప్స్ని క్లోజ్ చేస్తున్నారు. వాటిని కూడా కవర్ చేద్దాం అనుకున్నా. బట్ కొంచెం నేను ఈ బేబీకి సంబంధించిన పనుల్లో బిజీ అయినాము. అండ్ అయినా కూడా మన వర్క్ అనేది మనదే, దాన్ని కొనసాగించాలి, అన్నిటిని బ్యాలెన్స్ చేయాలని నేనైతే ఈరోజు వర్క్కి బయలుదేరడం జరిగింది. ముష్రాంబాగ్ ఇది మెట్రో స్టేషన్. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయినాం అనుకోండి, ముష్రాంబాగ్ లోపలికి వెళ్ళిపోతాము. ముష్రాంబాగ్లో మూసిపోయిన బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు, మీ అందరికి తెలుసు. దానికి సంబంధించి మనం జనవరిలో డిసెంబర్లో అప్డేట్స్ ఇచ్చినాం. ఫిబ్రవరికి సంబంధించిన అప్డేట్ కూడా తొందరలోనే వస్తుంది. అండ్ మీ చుట్టుపక్కల అభివృద్ధి పనులు ఏమైనా జరిగితే గవర్నమెంట్ ఆధ్వర్యంలో దయచేసి నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. @మోజెస్ పెట్లోజు సేమ్ ఇదే నేమ్ తోటి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. మీరు అక్కడికి కూడా వచ్చి నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేయొచ్చు. ఖచ్చితంగా మ్యాక్సిమం ఫ్రీ టైంలో నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇది సిగ్నల్ ఉన్నదా, సిగ్నల్ ఫ్రీయా? ఇది సిగ్నల్ రెడ్డే ఉంది, మనం ఇక్కడ కూడా ఆగాలి. ఇటు వెళ్తేనే ముస్లాంబాగ్ బ్రిడ్జ్ వైపు వెళ్తాము, ఇలా స్ట్రైట్ వెళ్తే దిల్సుఖ్నగర్ వైపు వెళ్తాం మనము. ఎస్, ఇట్ ఈస్
గ్రీన్ సిగ్నల్ వెళ్ళిపోతున్నాం. రోడ్డు మాత్రం చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ అయితే చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. మనం ఎవ్రీ వీడియోలో రోడ్లు ఎలా ఉన్నాయి అనేది మన ముఖ్య కాన్సెప్ట్. అండ్ ఖచ్చితంగా మీరు నన్ను అడిగిన రిక్వెస్ట్ చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసే ప్రయత్నం చేస్తా. అండ్ ఎవ్రీ అప్డేట్ ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా రాబోతుంది. ఫిబ్రవరి మంత్కి సంబంధించిన అప్డేట్లు అన్నీ ఆల్రెడీ జనవరిలో చేసిన వీడియోలు మళ్ళీ అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేయాలి. అండ్ మీకు ఈ రూట్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఐ మీన్ ఏమైనా మెమోరీస్ ఉన్నాయా, అండ్ వాట్ ఎవర్ మీరు ఫీల్ అయినారు ఈ రూట్లో ట్రావెల్ చేసేటప్పుడు అబౌట్ ట్రాఫిక్ కానీ, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ, నైట్ టైంలో మీరు ఫేస్ చేసిన ఇబ్బందులు కానీ, ఏదైనా మీకు ఒక స్వీట్ మెమొరీ ఉంటే కామెంట్ సెక్షన్లో ఆ స్వీట్ మెమొరీని మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ మెమొరీస్ అనేవి రీకలెక్ట్ చేసుకున్నప్పుడు బ్రెయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మనసు నెమ్మదిగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే బాధపడడానికి మనకి వేల కారణాలు ఉన్నాయి, కానీ సంతోషపడడానికి మనం వెతుక్కోవాలి కొన్ని కారణాలని. అందుకే ఇవి మెమొరీస్ రీకలెక్షన్. ఇది చూస్తున్నారు కదా, ఇందిరమ్మ క్యాంటీన్ కొద్దిసేపు అయితే ఓపెన్ అవుతుంది. మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ బాగుంటాయి టేస్ట్ మ్యాక్సిమం. నేను ఒక 2-3 టైమ్స్ అందులో అయితే తినడం జరిగింది. అండ్ ఇక్కడ ఒకటి నచ్చే విషయం ఏంటంటే దిల్సుఖ్నగర్ దగ్గర మాత్రము నడవడం కోసము జనాల కొరకు ఒక సిగ్నల్ అయితే ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు వెళ్తున్నప్పుడు రెడ్ పడితే వాకర్స్ పడుతుంది. బహుశా నాకు తెలిసి మనము పడుతుందా 31 సెకండ్స్ ఉంది, నాకు లాంగ్లో కనిపిస్తుంది. ఇక్కడ సిగ్నల్ పడుతుంది రెడ్, ఇలా నడుచుకునే వాళ్ళు ఇలా నడుచుకుంటూ అలా దాటుతారు. ఇది గుడ్, ఇక్కడ మంచి విషయం, అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది. అదే మీరు మెమోరీస్ని రీకలెక్ట్ చేసుకోవడం వల్ల కొంచెం హ్యాపీనెస్ వస్తుంటుంది. ఎంతైనా మెమోరీస్ రీకలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వచ్చే మజానే వేరే. ఏమంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే మీ ఇంటరాక్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఏం ఫీల్ అవుతున్నారు అనేది. సో ఈ వీడియో ఒక ఫాదర్గా నా ఫస్ట్ వీడియో అనమాట మన ఛానల్లో, ఒక తండ్రిగా. ఇన్ని రోజులు మా అమ్మ నా భార్యని చూసుకునేది నేను. ఇప్పుడు నాకు ముగ్గురు అయిపోయారు. అటు అమ్మని మేనేజ్ చేయాలి, భార్యను మేనేజ్ చేయాలి, బేబీని మేనేజ్ చేయాలి. సో అన్నీ కూడా మేనేజ్ చేయడానికి దేవుడు తగిన జ్ఞానం నాకు ఇస్తాడు. ఎందుకంటే ఆ బాధ్యతనిచ్చిన దేవుడికి ఆ జ్ఞానం ఇచ్చేది కూడా తెలుసు. మనం జర్రా నేర్చుకోవాలి, కాకపోతే టైం పడుతుంది. ఇదిగోండి ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ నుంచి తరలింపబడినప్పటికీ ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ అనేది ఉంటుంది. హోల్సేల్ ధరలకే ఇక్కడ మీకు ఫ్రూట్స్ దొరుకుతాయి. మీరు ఏదైనా బిజినెస్ ఫ్రూట్స్ సంబంధించి పెట్టాలనుకుంటే ఇదిగోండి కొత్తపేట దగ్గరకు వచ్చేసిరు అనుకోండి, చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చిరు అనుకోండి, ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముతూనే ఉన్నారు. ఇక్కడ నుంచి మీ అందరికి తెలుసు బాటసింగారం వైపు ఫ్రూట్ మార్కెట్ వెళ్ళింది, బట్ స్టిల్ ఇక్కడ మార్నింగ్ పూట ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వచ్చి అమ్ముతుంటారు. ఆ అడావుడి, ఆ వైబే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వ్లాగ్స్కి సంబంధించిన ఒక ఛానల్ క్రియేట్ చేయాలి అనే ఒక ఆలోచన ఉన్నది. ఎందుకంటే ఇదంతా డెవలప్మెంట్ సంబంధించింది కదా, దాన్ని మిక్స్ చేస్తే వ్యూవర్షిప్ సరిగా రావట్లేదు. సో దానికి సపరేట్గా వ్లాగ్స్ ఒక ఛానల్ చేద్దామా అని ఒక ఆలోచన ఉన్నది, బట్ టైం కుదురుతుందో లేదో తెలియదు. చూస్తున్నారు ఇదంతా అడావుడి, రోడ్ సగం మొత్తంలో 25% వాళ్ళ ఆటోలు మాత్రమే ఉన్నాయి. ఇదిగోండి ఇదైతే రోడ్ ఆఫ్. ఓకే, బిజినెస్ చేయడం మంచిదే కాదని ఏం లేదు, కానీ ఇంకా రోడ్ మొత్తం సగం ఇంతగానం ఉంది. ఇదిగో చూడండి, ఇది ఆఫ్ రోడ్. సో మీరు హోల్సేల్ ధరలకే ఇక్కడ మీకు ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. ఏదైనా ఫంక్షన్ అయినా దావత్ అయినా వచ్చి తీసుకొని పోండి, దగ్గరలో ఉంటాయి. ఇదిగోండి ఇది చైతన్యపురి మెట్రో స్టేషన్. అండ్ దాని పక్కనే తెలుసుగా మీకు ఇది టిమ్స్. ఫ్యూచర్లో మనము దేవుడు ఆశీర్వాదంతో మీ దయతోటి ఆ డ్రోన్ కొన్నప్పుడు దాని మీద ఫ్లై చేద్దాం. అది ఇయర్లో ఖచ్చితంగా అవుతుంది అనుకోండి. అండ్ ఇలా సీదా వెళ్ళిపోతే మనం ఎల్బీ నగర్ వైపు వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు ఆ ఎల్బీ నగర్ వైపు అయితే వెళ్ళడం లేదు, లెఫ్ట్ సైడ్ నాగోల్కి వెళ్తున్నాం. ఇక్కడతోటి ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మార్నింగ్ రైడ్ ఫ్రమ్ నల్గొండ ఎక్స్ రోడ్ టు చైతన్యపురి
అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే ఒకసారి కంటెంట్ చెక్ చేయండి, బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైక్ తీసుకోండి. అరటిపండు గిలలు చూడండి ఎట్లున్నాయి, అరటిపండు అరటికాయ గిలలు మొత్తం. ఈ లైన్లో కూడా మొత్తం ఫ్రూట్స్ ఉంటాయి. ఇదిగోండి బత్తాయిలు, పప్పాయ, ఇదంతా ఈ లేన్ కూడా ఫ్రూట్స్ మొత్తం. కొంచెం ఒక 100 మీటర్స్ దాకా ఉంటాయి. ఓకేనా, see you in the next video. Tata, bye bye.